వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో బలవంతపు వసూళ్లకు ముప్పిడి అవినాష్ రెడ్డి సూత్రధారని సిట్ స్పష్టం చేసింది. తాను అడిగినంత లంచం ఇస్తేనే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తానంటూ కంపెనీల్ని బెదిరించేవారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. ముడుపుల ఎంత వసూలు చేయాలో నిర్ణయించడం మొదలుకొని ఆ డబ్బును డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేయడం వరకు ప్రతి దశలోనూ అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ స్పష్టం చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో A7 ముప్పిడి అవినాష్ రెడ్డిని రిమాండ్కు తరలించిన సిట్ విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది. అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ ఆదేశాల మేరకు మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానులు హైదరాబాద్లోని పలు హోటళ్లు, ప్రైవేటు భవనాల్లో అవినాష్ రెడ్డిని కలిసేవారని సిట్ తెలిపింది. వైసీపీ మద్యం ముఠా తరపున లంచాల గురించి ఆయనే వారితో బేరసారాలు నడిపేవారని పేర్కొంది. ఎవరెవరికి ప్రత్యేకంగా సరఫరా ఆర్డర్లు జారీ చేయాలి, ఏ బ్రాండ్లకు ఆర్డర్లు పెంచాలి, వేటికి తగ్గించాలి వంటి నిర్ణయాల్ని ముప్పిడి అవినాష్ రెడ్డి పర్యవేక్షించేవారని, ఆయనకు ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా బేవరేజెస్ కార్పొరేషన్ ను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని సిట్ వివరించింది. ఆంధ్రప్రదేశ్లో మీకు మద్యం సరఫరా ఆర్డర్లు లభించాలన్నా, వ్యాపారం కొనసాగించాలనుకున్నా తాను చెప్పినంత లంచం ఇవ్వాల్సిందేనని, దానికి రాజకీయంగా పూర్తి అండదండలు ఉన్నాయని, డిస్టిలరీలు, సరఫరా కంపెనీల యజమానులను అవినాష్ రెడ్డి బెదిరించి మరీ ముడుపులు వసూలు చేశారని వివరించింది. మనీ లాండరింగ్ ద్వారా ముడుపుల సొత్తు మళ్లించేందుకు ప్యాకేజింగ్, లాజిస్టిక్స్ సహా ఇతరత్రా కార్యకలాపాలు అందిస్తామనే ముసుగులో డొల్ల కంపెనీలు పెట్టించారని వెల్లడించింది. వాటి నుంచి ఎలాంటి సరుకులు కొనకుండానే నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ముడుపుల సొత్తు మళ్లించుకున్నారని తెలిపింది. ఈ అక్రమాల గుట్టు బయటకు రాకుండా నకిలీ ఇన్వాయిస్ల ఫైల్స్, పేమెంట్ రికార్డులు ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఆడిట్ ట్రయల్స్ ధ్వంసం చేశారని వివరించింది. మద్యం కుంభకోణానికి సంబంధించి A1 రాజ్ కేశిరెడ్డితో ముప్పిడి అవినాష్ రెడ్డి నిరంతరం సంప్రదింపుల్లో ఉండేవారని, వారిద్దరి కాల్ రికార్డులు, లొకేషన్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలిస్తే జూబ్లీహిల్స్ సహా హైదరాబాద్లోని ఇతర ప్రదేశాల్లో తరచూ కలిసేవారని తేలిందని రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. తన తోడలుడు కావడంతోనే రాజ్ కేశిరెడ్డి అవినాష్ రెడ్డికి కీలక బాధ్యతలన్నీ అప్పగించాడని వివరించింది. మద్యం కుంభకోణం అమలుకు ఆర్థిక కేంద్ర బిందువుగా వ్యవహరించి లబ్ధి పొందారని వివరించింది. డొల్ల కంపెనీలు పంపించే నకిలీ ఇన్వాయిస్లను ప్రాసెస్ చేయించి బోగస్ బిల్లుల ద్వారా దాదాపు 21,60,00,000 రూటింగ్ చేశారని తెలిపింది. వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టిన ఆదాన్ డిస్టిలరీస్ ను రాజ్ కేశిరెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి కలిసే అరబిందో గ్రూప్ నుంచి రుణం తీసుకుని ఏర్పాటు చేశారని తెలిపింది. దాని బ్యాంకు ఖాతాలకు ఏకైక ఆథరైజ్డ్ సిగ్నేచరీ అవినాష్ రెడ్డిదేనని పేర్కొంది. ఆదాన్ డిస్టిలరీస్ లో డైరెక్టర్ అయిన ముప్పిడి అనిరుద్ రెడ్డి అవినాష్ రెడ్డికి సోదరుడేనని గుర్తు చేసింది.